ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరట మీ అందరికీ శుభములండి. ఈరోజు బైబిల్ స్టడీలో మనం నేర్చుకోబోతున్న అధ్యాయం ఏమిటంటే కీర్తనలు 20వ అధ్యాయము మనం ధ్యానం చేద్దాం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక, యాకోబు దేవుడి నామమును నిన్ను ఉద్ధరించునుగాక. పరిశుద్ధ స్థలములలో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనుగాక, నీ దహన బలులు అంగీకరించునుగాక. దేవుడు చూడండి చక్కగా దావీదైతే అయ్యా నీ నైవేద్యములు అంటే మనం ప్రార్థన ఈ రోజున నైవేద్యము దహన బలులుగా మనం చూస్తున్నాము. అవి నీవు అంగీకరించునుగాక అంటే మనం ప్రార్థించినప్పుడు ఏ దేవుడు స్వీకరించును గాక అన్నట్టు ఇక్కడ మాట్లాడుతున్నట్లు మనం చూడగలము. దేవుడికి ఎంత చక్కగా మాట్లాడుకుంటున్నాడో దావీదైతే. ఈరోజు మనము కూడా అలాగున ప్రార్థించుకోవాలి. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. యెహోవా నీ రక్షణ బట్టి మేము జయోత్సవము చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీయు యెహోవా సఫలపరచునుగాక. చూసారా దేవుడు ఎంత చక్కగా ఇక్కడ మనకి మన ప్రార్థనలన్నీ కూడా సఫలపరుస్తాడంట. అంతే కదా, దేవుడు గనక మనకు ఆయన మనకు మన ప్రార్థనలు విని జవాబు ఇవ్వకపోతే మన ఆపద కాలంలో ఆయనకు మొరపెట్టినప్పుడు మనల్ని రక్షించేవాడు ఎవరండి? దేవుడే కదా. ఎంత చక్కగా ఇక్కడ చెప్తున్నాడో. యెహోవా తన అభిషక్తిని రక్షించునుగాక, నాకిప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణ హస్తబలము చూపును, తన పరిశుద్ధ ఆకాశములో నుండి తనకు ఉత్తరం ఇచ్చును కదా. మనకు జవాబు రావాలంటే ఆయనే మన సహాయకుడు, మనకు ఉత్తరం ఇస్తాడంట. ఎందుకంటే ప్రార్థనలకు అనేకమైన జవాబులు రావటము మనం చూస్తున్నాము. మనం ప్రార్థించినప్పుడు ఆ దేవుడు మనకైతే జవాబులు ఇస్తాడు. అంతే మనం నేర్చుకున్నదైతే. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశ్రేయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశ్రేయపడుదుము. అవును, ఈ లోకంలో ఏవి కూడా అవి అతిశ్రయించినవైతే ఎంత మాత్రమో కాదు. మన అతిశ్రయము దేనిని బట్టి ఉండాలి? అది కేవలము దేవుణ్ణి బట్టే మనం అతిశ్రయపడాలి. ఈ లోకంలో ఎన్ని ఉన్నవి తాత్కాలికమైనవే, ఒక దినమున అవి సమస్తము కూడా నశించుకుపోవచ్చును. అదే దేవుడైతే ఎల్లప్పుడూ కూడా మనతో నిలిచి ఉంటాడు. మన అతిశ్రయము మన దేవుడే. అర్థమయ్యిందా ఈ వచ్చిన భావము? వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచుచున్నాము. వారైతే కృంగి నేల మీద పడి ఉన్నారంట. అంటే దేవుడు నమ్మని వారికి అటువంటి దృష్టి వచ్చును అని ఇక్కడ దేవుడు హెచ్చరిస్తున్నట్లు మనము చూడగలుగుతున్నాము. మనమైతే చక్కగా నిలబడ్డామని దేవుడు ఇక్కడ చెప్తున్నట్లు కూడా మనం చూడగలం. అంతేకాదా, విశ్వాసంతో మనం ప్రార్థించినప్పుడు అనేకమైన కార్యాలు మన జీవితాల్లో అయితే మనం పొందుకుంటాము. దానిని బట్టి అయితే మనం చక్కగా నిలబడతామంట. అది కుడిముకి ఎడమకు మనం ఎన్నడూ కూడా పడిపోకోకుండా మనల్ని నిలబెడుతుంది. యెహోవా రక్షించును, మేము మొర్రపెట్టినప్పుడు మా రాజు మాకు ఉత్తరము ఇచ్చును గాక. అంతే, దేవుడు మన ప్రార్థనలన్నిటికీ కూడా జవాబులు ఇస్తాడనమాట. ఎందుకంటే మనం విశ్వాసంతో ప్రార్థించినప్పుడు, విశ్వాసం ఉన్నప్పుడే మనమైతే దేవుడికి ప్రార్థన చేయగలము. విశ్వాసం లేకపోతే మనం అయితే ప్రార్థించలేము. మన తండ్రిని మనం ఏమీ కూడా అడగలేము. ఎప్పుడైతే మన హృదయంలో విశ్వాసం ఉంటుందో, అయ్యా నాకు ఈ సమస్య ఉంది, ఈ భారం ఉంది, ఈ యొక్క వ్యాధి ఉంది, నువ్వు స్వస్థపరచాలి అని అట్టి విశ్వాసంతో మనం ప్రార్థిస్తాం. అనేక కాకుండా మనకు కొన్నిసార్లు ఇరుకు ఇబ్బందులు అనేకమైన శోధనలు కూడా
వచ్చినప్పుడు అయ్యా మా దిక్కైతే నీవే అని మనం దేవుడికి ప్రార్థిస్తాము. అంతే కదా, విశ్వాసం ఉన్నప్పుడు మనం మన తండ్రిని మనము అడగగలము. అదేవిధంగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. యెహోవాయే రక్షించును, మేము మొరపెట్టినప్పుడు మాకు ఉత్తరం ఇచ్చునని దావీదు ఎంతో చక్కగా ఇక్కడ మాట్లాడుతున్నట్లు మనం చూస్తున్నాం. మనము కూడా ఆ విధముగానే దేవుడికి ఎల్లప్పుడూ మొర్రపెట్టువారుగా, ప్రార్థించేవారుగా, విశ్వసించేవారుగా ఈ వచనాల్లోని భావము మనకు అర్థమయ్యిందని ఆశిస్తూ ఉన్నాను. అర్థమైందా పిల్లలు? మనమైతే ఈ లోకంలో ఉన్న వాటిని ఎన్నడూ కూడా అతిశ్రయపడవద్దు. మన యొక్క ధ్వజం అయితే యెహోవాయే, మన దేవుడే మన ధ్వజము. దీనిలోని భావం గ్రహించారా? మనము కూడా విశ్వాసముతో ప్రతిరోజు ప్రతి క్షణము కూడా విశ్వాసంతో మన నైవేద్యాలు అర్పణలు దేవుడికి అర్పించి ఆయన కృప పొందుకుందామా? గాడ్ బ్లెస్ యూ పిల్లలు. దీనిలోని భావం మీరు గ్రహించారని నేను అనుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యూ.